Welcome to another episode of Gen Z Talk. సో మళ్ళీ ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్లోనే ఉన్నాను. ఐ హ్యావ్ 6 గర్ల్స్ విత్ మీ, యంగ్ మైండ్స్. వాళ్ళ బ్రెయిన్లో ఏముంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, నాతో పాటు మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మన నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఆలోచిస్తున్నారని తెలుసుకోవడానికి. సో లెట్స్ చాట్ విత్ దెమ్, కమ్ ఆన్. సో ఇంట్లో కానీ స్కూల్లో కానీ మనకి రూల్స్ పెడుతుంటారు కదా, డూ దిస్, డూ దాట్, డోంట్ డూ దిస్, ఇవన్నీ రూల్స్ పెడుతుంటారు కదా. సో అది ఒక పర్సన్ని డిసిప్లిన్గా పెట్టడానికి. ఓకే, యాజ్ కిడ్స్గా మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా రూల్స్ అన్నీ మాకే ఎందుకు పెడతారు, పెద్దోళ్ళకి ఏం రూల్స్ పెట్టరా అని? గవర్నమెంట్ పెడతారు అనుకో అందరికీ రూల్స్, కాకపోతే మీకు అనిపిస్తుందా ఐడియా ఎప్పుడన్నా? సో ఐఎమ్ యుక్త అండ్ ఐఎమ్ ఫ్రమ్ క్లాస్ 8. నాకు ఇలా చాలాసార్లు అనిపించింది. ఎప్పుడంటే ఇప్పుడు మనకి పెద్దోళ్ళు పిచ్చి మాటలు అలా మాట్లాడొద్దు అని చెప్తారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఏదైనా కార్లో వెళ్ళేటప్పుడు ఆర్ సంథింగ్ ఎవరైనా సడన్గా అడ్డొస్తే బూతులు దెల్ టాక్. సో అలా మాట్లాడేటప్పుడు మనకి చెప్తారు కదా దెల్ నాట్ మాట్లాడొద్దు అని. బట్ వై వుడ్ దే టాక్? ఐ ఓపెనర్, వినండి. ఎస్, వెరీ గుడ్ పాయింట్ యుక్త. ఓకే, నీకు అనిపించిందా ఎప్పుడైనా? ఎస్, ఐఎమ్ ప్రణవి అండ్ ఫ్రమ్ గ్రేడ్ 8. నాకు కూడా చాలాసార్లు అనిపించింది. అంటే మాకు చెప్పి చిన్నపిల్లలకి వాళ్ళు ఎలా చేస్తారు ఇవన్నీ అని చెప్పి. నీకేం చెప్పారు, ఏం చేశారు వాళ్ళు? అంటే లైక్ సమ్ టైమ్స్ పెద్దవాళ్ళే, నాట్ ఓన్లీ మై పేరెంట్స్ బట్ వేరే వాళ్ళు కూడా దేసే టీచర్స్ అండ్ వీళ్ళు కూడా బూతులు మాట్లాడకూడదు, యూ షుడ్ స్పీక్ పొలైట్లీ అండ్ ఆల్. బట్ సమ్టైమ్స్ సడన్గా వచ్చేస్తాయి అండ్ ఆల్. అప్పుడు ఐ జస్ట్ థింక్ ఇన్ మై సెల్ఫ్, వాళ్ళు మాకు చెప్పి వై ఆర్ దే టాకింగ్ అని చెప్పేసి. అప్పుడు మీకు అనిపిస్తుందా లైక్ అంటే పెద్దగా అయ్యాక నేను కూడా ఇలాగే చేయొచ్చు అని? ఆర్ మీరు ఇప్పుడు ఏమన్నా ఒక అనుకున్నారా? నో, బికాజ్ సమ్టైమ్స్ వేరే వాళ్ళు మనల్ని కూడా చూసి అదే నేర్చుకుంటారు. సో ఐ వుడ్ రాదర్ నాట్ స్పీక్ బూతులు. అమేజింగ్. యా, ఐఎమ్ రాజశ్రీ ఫ్రమ్ గ్రేడ్ 8. నాకు కూడా చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు మేము కూడా తప్పు మాట్లాడితే పేరెంట్స్ చెప్తారు ఎందుకంటే ఇలా మాట్లాడకూడదని. కానీ వాళ్ళు కూడా కొన్నిసార్లు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు కూడా వేరే వాళ్ళని బూతులుగా తిడతారు. ఇంకా ఎనీ రూల్స్. ఓకే, దాని గురించి అంటే ఫోన్ చూడొద్దు అంటారు కానీ వాళ్ళు కూడా చూస్తారు. ఓకే, నైస్. హాయ్, ఐఎమ్ సమర్థ ఫ్రమ్ గ్రేడ్ 9. నాకు కూడా ఇలా చాలాసార్లు అనిపించింది. లైక్ బూతులు ఒక్కటే కాదు, లైక్ ఈజీగా కోపం వచ్చినప్పుడు తిట్టద్దు అది ఇది అంటారు కానీ మళ్ళీ వాళ్ళు తిడతారు. అలాగ నాకు చాలాసార్లు అనిపించింది. పేరెంట్స్ ఒక్కటే కాదు, నార్మల్గా ఎవరైనా కూడా అంటే మాకు చెప్పి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అసలు అని. హాయ్, ఐఎమ్ మోక్షప్రియ ఫ్రమ్ క్లాస్ 9. నాకు అనిపించింది అంటే బూతులు ఒకటి కాదు, గొడవ పడొద్దని కూడా చెప్తారు. కానీ వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడ్డం, పేరెంట్స్ అనే కాదు మిగతా వాళ్ళు కూడా లైక్ కాలేజ్ చదివే వాళ్ళు గొడవ, చాలామంది పెద్దవాళ్ళు లైక్ నాకంటే పెద్ద క్లాస్ ఉన్నా గొడవ పడకూడదు, అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటారు. మరి వాళ్ళు ఎందుకు గొడవ పడతారు అనేది నా క్వశ్చన్. ఓకే. హాయ్, ఐఎమ్ ఆరాధ్య ఫ్రమ్ గ్రేడ్ 7. సో నాకు కూడా చాలాసార్లు అనిపించింది. ఎందుకంటే చెప్పేది మనకు పెద్దవాళ్ళే, దే ఆర్ లైక్ ఆర్ రోల్ మోడల్స్. మనం వాళ్ళని చూసే నేర్చుకుంటాం ఇలా ఉండాలి మన పేరెంట్స్ ఇలా అని. ఒక్కొక్కసారి మనకు చెప్తారు మనం ఇలా ఇంకోళ్ళ గురించి చెప్పకూడదు, అది చాలా తప్పని. మన పేరెంట్స్ ఒక్కొక్కసారి కూడా చెప్తారు వీళ్ళేంటి ఇలా ఉన్నారు అలా ఉన్నారు. నాట్ ఓన్లీ పేరెంట్స్, టీచర్స్ కూడా ఒక్కొక్కసారి అక్కడక్కడ బాగానే ఉంటారు, మళ్ళీ పక్కకి వెళ్ళాక ఏంటి అమ్మాయి ఇలా చదువుతుంది అలా అంటారు. డోంట్ బ్యాక్లో మాట్లాడొద్దు, మన వెనకాల మాట్లాడొద్దు అని. అలా. ఓ నైస్. సో ఇప్పుడు నార్మల్గా ఏమనుకుంటాం, మీ ముందు ఓకే ఇవన్నీ రూల్స్ అని అంటారు కదా, మీ ముందు పెద్దవాళ్ళు ఇవి చేస్తూ ఉంటారు. ఓకే, కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ కానీ మీకు తెలిసే ఉంటుంది కదా, బికాజ్ యు ఆర్ 8th grade 9th grade.
స్మోకింగ్ కావచ్చు, లిక్కర్ కన్జంప్షన్ కావచ్చు, ఇంట్లో కొంతమంది కొన్ని ఫ్యామిలీస్లో ఓపెన్గానే చేస్తూ ఉంటారు. ఓకే, మీకు అరే పెద్దగైనాక నేను కూడా ట్రై చేయాలి, మా ఎదురుగానే చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు తప్పు చేస్తున్నారు అన్న థాట్స్ మీకు ఎప్పుడైనా వస్తాయా? వీళ్ళు పేరెంట్స్ ఇట్లా ఓపెన్గా, పేరెంట్స్ అంటే నేను అన్నది ఎల్డర్స్ ఇలా ఇంట్లో ఒక ఫ్యామిలీ ఈవెంట్లో అలా చేసినప్పుడు మీకు అలా వాట్ డూ యూ థింక్? ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వి ఆల్ నో అబౌట్ ఇట్, చాలా బాగా ఎడ్యుకేషన్ తీసుకున్నాము, మాకు తప్పని తెలుసు, మేము మా అంతటా మేము ఆపుతందుకు ట్రై చేస్తాము, కానీ వాళ్ళని చూసి మేము నేర్చుకోవడం ఆపేస్తాము, ఎందుకంటే వీ వాంటెడ్ టు బీ ద జనరేషన్ టు స్టాప్ ఇట్. వావ్, అమేజింగ్. అలా చేస్తారు, లైక్ ఒకళ్ళు చూసి ఇంకొకళ్ళు నేర్చుకోవడం ట్రై చేస్తారు, లైక్ షో ఆఫ్ కోసం, లైక్ కొంతమంది కాన్ఫిడెన్స్ అంటారు, దానికోసం నా మొహం కాన్ఫిడెన్స్ అదవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. చెప్పు. దానివల్ల అది కన్జ్యూమ్ చేస్తారు షో ఆఫ్ కోసం. షో ఆఫ్ కోసం, లైక్ నేను చాలా స్ట్రాంగ్, నా దగ్గరికి ఎవరు రాకూడదు అన్నట్టు. ఇది కూడా ఇదే, అంటే పెద్దవాళ్ళు చాలామంది పిల్లలకి చెప్తారు కదా, ఇవి బ్యాడ్, స్మోకింగ్ బ్యాడ్, లిక్కర్ బ్యాడ్ అని. అందులో సగం మంది వాళ్ళే కన్స్యూమ్ చేస్తారు. ఇంకా ఐ థింక్ దిస్ జనరేషన్ ఆర్ ఐ వాంట్ డూ ఇట్ బికాస్ I've seen them consume it and I know it's really bad and what are the after effects ఏం జరుగుతున్నాయి వాళ్ళకి అని. సో నేను అనుకుంటున్నాను నేను అలాంటివి చేయను. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఏం చేస్తే మోస్ట్లీ అదే నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఐ థింక్ వాళ్ళనే రోల్ మోడల్గా చూసి వాళ్ళని అలా మెయిన్లీ డైలీ కన్స్యూమ్ చేసే వాళ్ళకి అదే నేర్చుకుంటారు అనే ఒక ఒపీనియన్ మాత్రం ఉంది. దట్స్ జస్ట్ మై ఒపీనియన్. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ఇది అంటే బ్యాడ్ హ్యాబిట్ అని, వాళ్ళకి అంటే హెల్త్కి బాగాలేదు అంటే స్మోకింగ్, ఇంకా అవి తెలిసినప్పుడు ఎందుకు చేస్తారని క్వశ్చన్. అంటే ఇప్పుడు దే నో ఇట్ దట్ ఇట్స్ నాట్ అ గుడ్ హ్యాబిట్. అది స్టార్ట్ చేయక ముందుకు వాళ్ళు అడుక్కోవాలి, ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదా, వాళ్ళు కూడా చదువుకున్నారు. ఇప్పుడు మీ అందరు చదువుకునే కదా, నాలెడ్జ్ పెంచుకునే కదా చేసిండ్రు. సో వాళ్ళు కూడా చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అది తెలిసి ఉండాలి. అది స్టార్ట్ చేయకముందుకే తెలిసి ఉండాలి ఆ పని. అది తెలిసినప్పుడు కూడా వాళ్ళు చేస్తారు అది. సో అలా చేస్తున్నప్పుడు యూ థింక్ దట్ యూ షుడ్ నాట్ డూ ఇన్ ఫ్యూచర్. ఓకే, అయితే ఇది తప్పు చేయడం అని కాదు. వాట్ వీ సీ ఇస్, ఇప్పుడు మన సొసైటీని ఇదంతా చేసేది రూల్స్ అని మనం అన్నాం కదా, రూల్స్ గైడ్ లైన్స్ ఇవన్నీ పెడతారని. గవర్నమెంట్ కూడా మన సిటిజన్స్కి కొన్ని రూల్స్ పెడుతుంటుంది, కరెక్ట్? సో వీటిని ఏమంటాం మనం, ఆ రూల్స్ పెట్టడంని పాలసీస్ బిల్డ్ చేయడము ఒక్కొక్కటి అని అంటుంటాం కదా. పాలసీ మేకింగ్ అంటే ఐడియా ఉందా? ఓకే, సో పాలిటిక్స్, ఇప్పుడు కరెంట్ ఉన్న పాలిటిక్స్ మీద వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? నాకు పాలిటిక్స్ మీద ఒక ఒపీనియన్ ఉండే. ఎవ్రీ టైమ్ దే సే దట్ మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు, బట్ అలా చెప్పకుండా ఉండుంటే బాగుండేది. బికాజ్ కొంతమంది చెప్పినవి చేయరు కదా. ఏదో ఒకటి చెప్పకపోతే జనాలు వీళ్ళు ఏం చేస్తుందో తెలియదు కదా. యా చెప్పచ్చు, బట్ చేయగలిగినవి చెప్తే ఆర్ఎల్స్ ఏదన్నా మనకి ఓకే చేస్తాము అన్నప్పుడు చెప్పాలి. ప్రామిసెస్ చేసి ఆఫ్టర్ దాట్ మళ్ళీ వీ కాంట్ డూ ఇట్ అని ప్రామిస్ని బ్రేక్ చేస్తే ఇట్స్ నాట్ గుడ్. వినండి అయ్యా, యంగ్ జనరేషన్ ఏమనుకుంటున్నారు అన్నది తెలియాలి పాలిటిక్స్కి గురించి కూడా. ఇంకా ఫేక్ ప్రామిసెస్ అనేది అంత మంచిది కాదు. అంటే ఫేక్ ప్రామిసెస్ చేసి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి జనాలని మోసం చేసి ఓట్స్ మరి నువ్వే పొలిటీషియన్ అయితే ఏం చేస్తావు? నేను పొలిటీషియన్ అయితే నాకు వచ్చినంత వరకే నేను చేయగలను. ఐ విల్ సే దట్ నాకు నేను ఎంత అయితే చేయగలను నేను అది చేస్తాను. ముందు జనాల్లో ఒక ట్రస్ట్ బిల్డ్ చేయాలి, దాని తర్వాత వీ క్యాన్ ప్రొసీడ్. వచ్చాక ట్రస్ట్ బిల్డ్ చేయడం కాదు, ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసి దాని తర్వాత రావాలంటావు పాలిటిక్స్లోకి. ఓకే, సో ఏంటంటే నేను చిన్నగా ఉన్నప్పుడు లైక్ 10 years నేను అనుకునేదాన్ని పాలిటిక్స్ ఎంత మంచిగా ఉన్నాయి, లీడర్స్ వచ్చి జనాలకి చాలా హెల్ప్ చేస్తున్నారు, ఇట్స్ ఆల్ గుడ్ ప్రాసెస్ అనుకున్నాను. కానీ లేటర్ కొంచెం పెద్దగా అయ్యాక, అంటే అంత పెద్ద కాలేదు కానీ నార్మల్గా కొంచెం పెద్దగా అయ్యాక నాకు అనిపించింది ఏంటబ్బా నార్మల్గా చెప్తున్నారు కానీ అవన్నీ చేయట్లేదు.
ఏం చెప్పారు, ఏం చేయలేదు చెప్పు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, వాళ్ళు చేయలేనిది ఉంటుంది. ఫర్ సపోజ్ తీసుకుందాం, స్విమ్మింగ్ పూల్ కట్టిస్తాము అని అంటారు, కానీ కట్టియరు. జనాలు రివర్స్ వెళ్తే మళ్ళీ వాళ్ళని తిట్టేస్తూ ఉంటారు, ఇది అది అని. సో వాళ్ళు చేయలేనప్పుడు ప్రామిసెస్ ఇవ్వద్దు. కానీ జనాలు కూడా అలానే ఉన్నారు, అంటే ప్రామిసెస్ ఇవ్వలేని వాళ్ళకి ఓట్ వేయరు. సో ప్రామిస్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నేను ఎలా చేయగలుగును, ఆ ప్రామిస్ చేయలేకపోయినా జస్ట్ ట్రై చేయవచ్చు. ట్రై చేయకుండా నార్మల్గా ఊరుకోవద్దు అని నా ఒపీనియన్. ఇప్పుడు ప్రతి పాలసీ మేకింగ్లో చిల్డ్రన్ అంటే మీలాంటి పిల్లలకు కూడా పాలసీస్ బిల్డ్ చేస్తారు గవర్నమెంట్. సో మీ ఒపీనియన్, మీ వాయిస్ మీరు రేస్ చేసి మీరు అడగాల్సినవి మీరు ఎప్పుడైనా అనుకుంటారా? మమ్మల్ని అడగొచ్చు కదా, మాకు పాలసీస్ బిల్డ్ చేస్తే మా వాయిస్ వినొచ్చు కదా అని మీరు అనుకుంటారా ఎప్పుడైనా? కొన్నిసార్లు అనుకుంటా, లైక్ ఏమైనా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటే, సపోజ్ ఫ్యామిలీ మ్యాటర్స్లో, లైక్ ఎందుకు పెద్దవాళ్ళే తీసుకోవాలి, లేకపోతే మాకంటే పెద్దన్న వాళ్ళని ఎందుకు తీసుకోవాలి, మాకు నాలెడ్జ్ ఉంది కదా, మేము క్రియేటివ్గా ఆలోచిస్తాం కదా, మమ్మల్ని సజెస్ట్ అడగచ్చు కదా, ఓన్లీ పెద్దవాళ్ళని అడగాల్సిన రూల్ ఏం లేదు అని నేను అనుకుంటా కొన్నిసార్లు. చూసారా, పాలిటిక్స్లోనే కాదు, ఇట్స్ లైక్ ఫ్యామిలీ. వెన్ యూ ఆర్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మీటింగ్, ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ ఉంటే ఫ్యామిలీలో ఆ ఇంక్లూజివ్నెస్ అనేది రావాలి. సో బికాజ్ యూ ఆల్సో అంటే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు ఇచ్చేది వాల్యుబుల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మీకు వాల్యూ ఇచ్చి మీ మాట వాళ్ళు అడగాలి. కరెక్ట్? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? నేను కూడా అదే అనుకుంటా, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి అండ్ దాట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఒకసారి చిన్నపిల్లల్ని కూడా అడగచ్చు కదా, మెయిన్లీ వాళ్ళ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు. అంటే లైక్ ఆల్వేస్ కాదు, చిన్న ఎగ్జాంపుల్ లైక్ రెస్టారెంట్స్ కూడా వెళ్ళినప్పుడు మమ్మీ ఎప్పుడు ఆర్డర్ చేస్తుంది, చిన్నపిల్లలకి కూడా ఆర్డర్ చేస్తుంది. కానీ అప్పుడప్పుడు వెన్ దే ఆస్ కిడ్స్ కూడా అప్పుడు డెసిషన్ మేకింగ్ అవన్నీ కూడా అలవాటు అవుతాయి కదా చిన్నప్పటి నుంచే. అది కూడా ఒక బేసిక్ లైఫ్ స్కిల్ కాబట్టి ఐ థింక్ ఇంపార్టెంట్. ఓకే, నైస్. సో నేను ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేస్తావు అంటావు. ఓకే, మీరు ఆర్డర్ చేస్తే జంక్ ఫుడ్ ఇష్టమా మీ అందరికీ? ఎందుకు తింటారు జంక్ ఫుడ్? టేస్ట్ కోసం. టేస్ట్ బాగుంటుందని. ఒకవేళ హెల్దీ ఫుడ్డే టేస్ట్ బాగుంటే తింటాం. హెల్దీ ఫుడ్డే కదా. మరి అది మీరు జస్ట్ దాని మార్కెటింగ్, హెల్దీ ఫుడ్కి ఎవడు మార్కెటింగ్ చేయడు, ఇంట్లో వండిన ఫుడ్కి మార్కెటింగ్ చేయరు. మమ్మీ వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట, ఇది చాలా హెల్దీ తినండి అని చెప్పేసి. జంక్ ఫుడ్కి మనకి ప్యాకెట్స్, సెలబ్రిటీస్ వచ్చి మార్కెటింగ్ చేస్తారు కదా. మరి ఆ జంక్ ఫుడ్ తింటే మంచిదా? లేదు, కాదు కదా. మరి ఎందుకు తినాలనిపిస్తుంది? జస్ట్ టేస్ట్ కోసమేనా? టేస్ట్ అండ్ అప్పుడప్పుడు అది ఆ టేస్ట్ వల్ల మంచి సాటిస్ఫాక్షన్, మంచి ఫుడ్ తిన్నామని అనిపిస్తుంది. అంటే ఈవెన్ దో వెన్ యూ నో దట్ ఇట్స్ హౌ రెగ్యులర్లీ యూ విల్ ఈట్ జంక్ ఫుడ్? వీక్లీ వన్స్ ట్వైస్ అలాగ మమ్మీ ఒప్పుకున్నప్పుడు. ఓకే. ఇప్పుడు న్యూట్రిషియస్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే లైక్ మనకి అందులోంచి కొన్ని విటమిన్స్, మినరల్స్ అలా వచ్చినప్పుడు, అండ్ హెల్తీ ఫుడ్స్లో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి అంటారు. సో ఐ గెస్ దట్ ఈస్ ద న్యూట్రిషియస్ ఫుడ్. సో వన్స్ ఇన్ ఎ వైల్ జంక్ ఎప్పుడో ఒకసారి తినొచ్చు, కానీ హ్యావ్ న్యూట్రిషన్ ఫుడ్. బికాస్ మీరే కదా నెక్స్ట్ జనరేషన్ హూ హ్యాస్ టు బిల్డ్ దిస్ వరల్డ్, బిల్డ్ దిస్ నేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు స్కూల్లో ఉంటారు. ఓకే, మీకు ఎప్పుడైనా ఈ ఫీలింగ్ వచ్చిందా దట్ అంటే అందరు ఫ్రెండ్స్ బాగా చదువుకుంటుంటారు, లేకపోతే స్పోర్ట్స్ ఆడుతూ ఉంటారు, నేనే బెస్టా, నేను ఏమైనా మాట్లాడితే ఎవరైనా జడ్జ్ చేస్తారా, అలాంటి ఇన్సెక్యూరిటీస్ కానీ మీ మైండ్లో ఎప్పుడన్నా ఉంటాయా? యా, అంటే ఇప్పుడు లైక్ ఏదైనా స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగినప్పుడు ఆర్ ఏదైనా జరిగినప్పుడు లైక్ అందరూ ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దే డిస్కస్ దాట్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మనం మేబీ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మాట్లాడతారు. నేను ఏదైనా చెప్దాం అనుకునేటప్పుడు నేను అనుకుంటాను, ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే అందరూ నవ్వుతారా. సో అలా కొన్ని ఇన్సెక్యూరిటీ. సో ఇట్స్ కాల్డ్ ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్. ఎస్. ఆ ఫియర్ కనుక మనకు పోతే, ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్ అంటే వాళ్ళు ఏమనుకుంటే ఏంటి, నవ్వితే ఏమవుతుంది, వాళ్ళు నవ్వారనుకో ఏమవుతుంది,
ఫీల్ సమ్టైమ్స్ నేను జస్ట్ జోక్ అని చెప్పేసి వదిలేస్తా, బట్ సమ్టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ సీరియస్ దెన్ వీ ఫీల్ సాడ్ అండ్ అట్లీస్ట్ మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఓకే, సో ఎదుటి వాళ్ళు మనం చూసి టీజ్ చేసినప్పుడు మనం మాట్లాడింది నవ్వినప్పుడు మనకు బాధ వేస్తుంది, కానీ అలా కంటిన్యూస్గా ఇఫ్ యూ ఎన్కౌంటర్ సచ్ సిచ్యువేషన్స్ మీరు మాట్లాడడమే ఆపేస్తారు కదా. ఓకే, సో ప్లీజ్ రిమూవ్ దట్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ బీయింగ్ జడ్జ్డ్. యాక్చువల్గా యూజువల్గా హౌ డూ యూ, అంటే ఎటువంటి సిచ్యువేషన్స్లో యూ విల్ ఫీల్ మోటివేటెడ్? వెన్ ఎవరైనా మనల్ని మెచ్చుకున్నప్పుడు ఆర్ మోస్ట్లీ అప్పుడే అందరికీ అన్ని పిల్లలకి దే ఫీల్ హ్యాపీ. యూజువల్గా సోషల్ మీడియాలో ఎనీ ర్యాండమ్ పర్సన్ తీసుకొని వాళ్ళు ఏదో ఒకటి ర్యాంట్ చేయాలి, ఏదో ఒక కమెంట్ చేయాలి, ట్రోలింగ్ చేయాలి. ఓకే, అలాంటి వాళ్ళని చూసినప్పుడు డూ యూ లెర్న్ సంథింగ్ దట్ యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్? ఇలా ఎందుకు చేస్తారు, ఎదుటి మనిషి బాధపడతారా, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటని మీ మైండ్లో ఏం థాట్స్ నడుస్తాయి? యా, అప్పుడప్పుడు నార్మల్గా రీల్ క్రియేటర్స్ వాళ్ళు పాపం ఏదో ఒకటి ట్రై చేస్తారు కదా, దాన్ని కూడా ట్రోలర్స్ తీసుకొని ఓకే చేస్తారు. అదే ఆ రీల్ క్రియేటర్స్ చూసినప్పుడు ఎక్కువసార్లు చేస్తే బాధపడి వాళ్ళ కెరియర్ ఆప్షన్ ఇన్ఫ్లుయెన్స్నే ఆపేస్తే అని అప్పుడప్పుడు బాధేస్తుంది. అలా చేసినప్పుడైతే పక్కల ఫీలింగ్స్ చాలా హర్ట్ అవుతాయి, లైక్ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మేబీ వాళ్ళు డిప్రెస్డ్ పీపుల్ కాబట్టి ఎదుటి వాళ్ళని ఇంకొంచెం డిప్రెషన్లోకి తీసుకురావడానికి ట్రోల్ చేస్తారేమో. అలా ఎందుకు, వేరే వాళ్ళు కావాలని ఫన్గా కూడా చేయొచ్చు కదా ట్రోల్. డిప్రెషన్ ఉంటే అలా కాదు కదా, ఫన్గా కూడా ట్రోల్ చేస్తారు కదా కొంతమంది. అలా చేసినప్పుడు పక్కోళ్ళు బాధపడతారని వాళ్ళకి తెలిసి కూడా చేస్తే అది తప్పు. కరెక్ట్. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? నాకు ఇలాంటి ట్రోల్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే వాళ్ళ మెయిన్ థింగ్ ఏంటంటే, నా ఒపీనియన్ ఇది, ఎవరి గురించి అలా చెప్పట్లేదు, కానీ ఏమనిపిస్తుందంటే ట్రోల్ చేసామా లేదా ఇస్ వాట్ మ్యాటర్స్ టు దెమ్. ఇలా కరెక్ట్ చేస్తున్నామా, తప్పు చేస్తున్నామా, దే డోంట్ సీ ఎవ్రీథింగ్. అందరూ తప్పు చేస్తారు, ఏదో ఒక మూమెంట్లో అయితే తప్పు చేస్తారు. తప్పు చేస్తే దే కెన్ సపోర్ట్ దెమ్, ఇలా తప్పు ఇలా కాదు అని. ఇఫ్ దే డోంట్ లిజన్ వదిలేయండి, కానీ అలా ట్రోల్ చేయడం మాత్రం చాలా తప్పు అనిపిస్తుంది నాకు. ఓకే, సో యూ ఫీల్ దట్ యంగ్ మైండ్స్ ఎఫెక్ట్ అవుతాయి అని. సో ఇలా ఎఫెక్ట్ అవ్వద్దు అంటే ఇఫ్ యూ హ్యావ్ టు బిల్డ్ దట్ మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ వెల్నెస్ అని అంటారు కదా. ఓకే, దాని గురించి వాట్ డూ యూ థింక్? అంటే టూ మచ్ ఎందుకు ఈ మెంటల్ వెల్నెస్ ప్రాబ్లమ్స్ ఈ మధ్యన రెగ్యులర్గా వస్తున్నాయి? మెంటల్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ ఎందుకు రెగ్యులర్గా వస్తున్నాయి? ఎందుకంటే మెయిన్లీ ఇప్పుడు జెన్సీ పీపుల్ ఆర్ నార్మల్ పీపుల్ ఏమనుకుంటున్నారు, దే వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. ఫర్ సపోజ్ రీల్స్ తీసుకుందాం, దే వాంటెడ్ టు షో దేర్ హాబీస్ అండ్ ఆల్ దోస్. కానీ ఏంటి, అందరూ ఇలా ట్రోల్స్ చేయడం వల్ల వాళ్ళు బాధపడతారు. ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్ వాళ్ళు కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటారు. అలా క్లోజ్ ఫ్రెండ్సే అలా చేస్తూ ఉంటే ఇంకా దే ఫీల్ మెంటలీ డిప్రెస్డ్. In my opinion, mental well-being ante normally we try to support ourselves when we are depressed or anything. Enough. Okay, so what I wanted to actually tell here is mental wellness అనేది చాలా ఇంపార్టెంట్. స్మాల్ థింగ్స్కి ఇంపాక్ట్ అవ్వద్దు బ్రెయిన్స్. యూ షుడ్ బి రియలీ మెంటలీ స్ట్రాంగ్ సో దట్, బికాస్ నెక్స్ట్ జనరేషన్స్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ డిజిటల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఏది మాట్లాడినా కూడా మెంటల్ రీల్స్ చేస్తే వాళ్ళు ఏదన్నా అంటే డిప్రెషన్లోకి వెళ్తున్నా అంటారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ బిగ్గర్ ప్రాబ్లమ్స్ కదా. సో యూ హ్యావ్ టు బి రియలీ స్ట్రాంగ్ ఎనఫ్ దేర్ అని. మీరు లాట్ ఆఫ్ సస్టైనబుల్ వర్క్ చేస్తారు కదా త్రూ స్కూల్. ఓకే, వాట్ డూ యూ థింక్ అబౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఓన్ ప్లానెట్? అంటే ఇఫ్
మనమే మన ప్లానెట్ని చూసుకోకపోతే మళ్ళీ ఇట్ వుడ్ గెట్ స్పాయిల్డ్ అండ్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఆన్ ఇట్ కదా. అప్పుడు దెన్ వీల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్ ఇఫ్ యూ నాట్ టేక్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మేకింగ్ ఇట్ క్లీన్ అండ్ సేఫ్ ప్లానెట్. ఓకే. సో ఇప్పుడు మనం మన ఎన్విరాన్మెంట్ గురించి టేక్ కేర్ చేయకపోతే, ఇప్పుడు మనం స్పాయిల్ చేసి మనమే అంతా చేస్తే, మనం టేక్ కేర్ చేయకపోతే ఇంకా టేక్ కేర్ చేయడానికి ఎవరున్నారు? సో మన ఎన్విరాన్మెంట్ని మనమే చూసుకోవాలి. అలాంటిది డ్యామేజ్ చేసాం కాబట్టి ఇప్పుడు కూడా మనం మళ్ళీ దానికి ఒక ఏదన్నా, ఇప్పుడు లైక్ మా స్కూల్ త్రూ వీ డిడ్ మెనీ క్లీనప్ డ్రైవ్స్ అండ్ ఓజోన్ రన్ కూడా చేసాం టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎందుకంటే ఓజోన్ లేయర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? దాని గురించి. సో ఇప్పుడు మనం అలా చేసి ఉండకపోతే మనకి ప్రాపర్ లైఫ్ ఉండదేమో. అండ్ వీ ఆల్సో రివైవ్డ్ అ లేక్ కాల్డ్ మేడికుంట లేక్. అంటే ఫౌంటైన్ హెడ్స్ అది మంచిగా క్లీనప్ డ్రైవ్ చేసాము, అంటే చుట్టుపక్కన మొత్తం క్లీన్ చేసాము. ఇంకా అది ఇప్పుడు చాలా మంది అప్పుడు చాలా ట్రాష్ వేస్తూ ఉంటారు అక్కడ, కానీ ఇప్పుడు ఎవరు అంత వేయట్లేదు. ఇంకా చాలా మంచి లేక్ అవి, అంటే అందరు వాకింగ్కి అలా సరౌండింగ్స్కి చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ. మీ టూ. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. గుడ్ డే. సో చూసారు కదా, పాలిటిక్స్ గురించి కానీ లేకపోతే పెద్దవాళ్ళు వాళ్ళ బ్రెయిన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ, ఇవన్నీ వాళ్ళ మైండ్లో ఏమేమి నడుస్తున్నాయో మనం తెలుసుకున్నాం. సో ప్రాబబ్లీ అట్లీస్ట్ ఈ వీడియోస్ చూసినాకన్నా కొంచెం కాషియస్గా ఉండండి. బీ ఏ బెటర్ పర్సన్. ఎస్. సో సే చీర్స్. యే. నైస్.